అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచినరా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటకలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికి వచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాండి, మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటూ ఉన్నాను. ఇలా ఏం మాట్లాడుతుంది బండి సంజయ్ గారు? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండు? అసలు హోమ్ మినిస్టర్గా నాకేం సంబంధము? ఇవాళ ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడిపోతుండు, బీఆర్ఎస్ పార్టీ బురద చల్లిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో లేదా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా శ్రీలంకలో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా, పాకిస్తాన్ ఉందా? ఏడుందా తెలంగాణ రాష్ట్రం? భారతదేశంలో లేదా? ఈ భారతదేశానికి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కాదా? సహాయశాఖ హోమ్ మినిస్టర్ కాదా? ఈ తెలంగాణలో ఈ బాధ్యత ఇలా కరీంనగర్ పట్టణంలో మీ ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఇన్సిడెంట్ అయితే ఇది బండి సంజయ్ గారి బాధ్యత కాదా? నాకేం సంబంధం అంటావు? నీకు సంబంధం లేదా? అసలు బాధ్యత కలగ ఒక ఫెయిలియర్. యు ఆర్ అ ఫెయిలియర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ కరీంనగర్ పార్లమెంట్ అంటున్నాను నేను. ఇలా ఇన్సిడెంట్ అయ్యి కరీంనగర్ పట్టణంలో ఇన్సిడెంట్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఇలా 4 రోజులు అవుతుంటే ఒక్కరోజన్న బండి సంజయ్ గారు, మీరు మీ సొంత పార్లమెంటు, మీరు హోమ్ మినిస్టరు, మరి మీరు ఒక్కరోజన్న రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? ఈ ఇన్సిడెంట్ అయినాక ఒక్కసారైనా 7 వరకు వచ్చింది అనేది